ఏదైతే సలీం దాన్ని కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఈ ఊరి గురించి 24 గంటలు నేను హైదరాబాద్లో ఉన్న ఊరి గురించి ఆలోచిస్తా. ఇక్కడ వర్షం హైదరాబాద్లో వర్షం పడితే అదే ఊర్లో పడదా అని, దక్షిణ వర్షం పడదా అని ఆలోచించే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను పుట్టిన ఊరుకు ఏదో ఒక చేయాలా, ఏం చేసినా తక్కువనే రుణం తీర్చుకోలేమన్న ఉద్దేశంతో నేను ప్రతి నిమిషం మన ఊరి గురించి ఆలోచిస్తా. అలాగే మన విలేజ్ మన అదృష్టానికి RRR రావడం, ఈ విలేజ్ HMDA పరిధిలో పోవడం, రాబోయే రోజుల్లో వరదలాగా నీళ్ళు వస్తాయి. దీన్ని ఒక హైదరాబాద్లో ఉన్న ఏరియా లాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ ఊరిలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ దీని వెనుక 100% డెవలప్మెంట్ విషయంలో నా సహకారం 100% ఉంటుంది. నా సూచన విధంగా ఎంపీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా నిధులు రావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఊరిని ప్రగతి పదంలో ముందుకు తీసుకొని ఈ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని మీరు కూడా దిద్దుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నాతోటి వార్డు మెంబర్గా బాధ్యత స్వీకరిస్తున్న నా తోటి వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా నా గెలుపుకి నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకోలేను. కానీ ఈ విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నానంటే, గ్రామ అభివృద్ధికి నా వంతుగా ప్రతి ఒక్కటి నేను ప్రయత్నిస్తాను. మీ కోసం నేను మీ సేవకునిగా, మీ ఇంటి కుటుంబ సభ్యునిగా ప్రయత్నిస్తూ ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ ప్రజలకు, నూతన పాలకవర్గం సర్పంచ్ బాలస్వామి యాదవ్ గారికి, నాతో వార్డు మెంబర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ ఎంపీటీసీ నూనె మహేష్ యాదవ్ గారికి, నన్ను ముందుగా వార్డు మెంబర్గా తీసుకొచ్చిన గురం లక్ష్మారెడ్డి గారు వార్డు మెంబర్గా నిర్ణయించారు. దాంతో 4 వార్డు మెంబర్ మేము గెలిచినాము. మా ప్యానల్లో మేము కూడా అందరితో కలిసి పనిచేస్తాము. మా విన్నపం ఏమంటే, మమ్మల్ని కూడా మేము చెప్పేది, మా వార్డు సమస్య ఏదైనా వచ్చినా కూడా అతి తొందరగా తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఊరు అందరం ఒకటే, ఊరిలో అందరం ఒకటే, పార్టీ పక్కన ఉంటారు. మేమందరం నా వార్డు కూడా నేను కష్టపడి పని చేసి రుణం తీర్చుకుంటానని సెలవు తీసుకుంటాను. ఎలక్షన్లో ముగిసిపోయినాయి. మనము ఎల్లరేపక ప్రజల మరియు వారి యొక్క ఆశీస్సులతో ఎల్లరేపక సర్పంచ్గా నేను ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఎన్నికై ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మరియు హిందూ విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్రెడ్డి గారికి, మరియు మా స్పెషల్ ఆఫీసర్ మన రమ్య మేడం గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, మరియు నా ఎన్నికకు ముఖ్యంగా అన్నీ తానే నన్ను నా విజయానికి నిజంగా కీలక పాత్ర పోసినటువంటి మాధవ్ శంకర్ గారికి, సత్రెడ్డి గారికి, జానీ గారికి, సర్పంచ్ గారికి, పద మల్లేష్ గారికి, పివి కాకకు, ప్రతి ఒక్కరికి, మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పగలుగుతా కానీ టైం లేదు కాబట్టి వీళ్ళందరికీ, పోలీసు నరసింహ గారికి, ప్రతి ఒక్కరికి పేరున, మరియు నా అంటే పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. ఆ రోజు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఈ సమస్యల మీద పరిష్కారం కోసం పాటుపడతా. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసినటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, యువతకు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ సమావేశ మహోత్సవానికి పదవి స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజల కోసం ఏదో
సేవ చేయాలనేటువంటి తలంపుతో నేను రాజకీయాలకు వచ్చిన. గత 20 సంవత్సరాలుగా ఏదో ఒకగా కార్యకర్తగా, యూత్ అధ్యక్షుడిగా మరియు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా అనేక కోరాలే నేను ప్రజలకు పార్టీలకు అతీతంగా మీకు సేవకుడిగా ఉంటానని తెలియజేస్తూ, అదేవిధంగా నేను రాజకీయాలకు ఒక విద్యావంతుడిగా, ఒక నిస్వార్థంగా పనులు చేస్తా, సేవకుడిగా మీ వందు ఉంటారని మేము తెలియజేయడం జరిగింది. మీ యొక్క ఆధారాభినాలతో నేను సర్పంచ్గా ఎన్నికవ్వడం జరిగింది. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు దృష్టి తీసుకొస్తే పార్టీలకు అతీతంగా, ఆ రోజు చెప్పిన పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఒక్కటై పార్టీల భేదం లేకుండా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే మనమందరం ఒక కలిసిమెలిసి అన్నదమ్ములాగా మన ఆప్యాయంగా ఉంటాము. రెడరేపగా ఐకమత్యానికి ప్రతీక, పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. అటువంటి ఆలోచన లేకుండా మీ అందరితో మమేకమై పనిచేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతే విధంగా ఈరోజు అనేక మంది సమస్యల గురించి ప్రస్తావించారు. కానీ ఇప్పుడు డ్రైనేజీ కానీ సాగర్ ప్రతిసారి అన్నట్టు కీలకంగా ముందు తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు ఇవన్నీ గ్రామ పంచాయతీలో ప్రధానమైనటువంటి సమస్యలు. వీటిని పెద్దల సహకారంతో ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రదీప్ సార్ కూడా ఎక్కడికైనా వదిలిపెట్టాం, ప్రతి క్షణం ఆయన అవసరాలు తీసుకుంటాం. ఎప్పుడు అయినా సార్ దగ్గర నుండి మీరు ఎవరి దగ్గర పోదాం, ప్రతి ఒక్కరి కూడా మీ వెంటే ఉంటాం, మీ వెంట పడతాం. ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా మీ సహకారం తీసుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం సార్. అదేవిధంగా నాకు బాధ్యత పెరిగింది. ఇప్పటిదాకా ఒత్తిడి ఉండే, ఇప్పుడు సర్పంచ్గా వచ్చినాక కూడా బాధ్యత పెరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో ఏ సమస్య ఉన్నా ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక అడ్వకేట్గా నాకు తెలిసిన సహాయం కానీ, తోచిన సహాయం కానీ మీ అందరికీ చేస్తూ మీకు వెన్నుముకగా, మీకు అండగా దండగా ఉంటానని మనస్ఫూర్తిగా మీకు వినవించుకుంటాను. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ నాకు శక్తికి పరిమితి ఉంటే అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినా కానీ, మరి రమేష్ రెడ్డి ప్రతిష్ఠా దృష్టి కానీ, మా అధ్యక్షుని దృష్టి కానీ తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుతున్నాను. విధంగా పడమరలో డ్రైనేజ్ సమస్య ఉంది, అది తెలియాల్సిందే. వీలైన తొందరగా ఆ సమస్యను కూడా మేము తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు బీసీ కాలంలో దాదాపు 20 లక్షలతోని డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము వీలైన తొందరగా డ్రైనేజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్కూల్కు ప్రహరీ 25 లక్షలు ఎమ్మెల్యే గారు పెట్టిండు. ఆ స్కూల్ కూడా ప్రహరీ కూడా అతి త్వరలో వీలైతే ప్రహరీ కూడా అవుతుంది. ఏ సమస్య ఉన్నా ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి క్షణం 24 గంటలు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మీ ముందుండాలని కోరుతూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ పేరు నమ్ము చేయకుండా ఒక సేవ